హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో నా ఐబ్రోస్ ఎలా షేప్ చేసుకుంటాను, దీనికోసం ఎలాంటి టూల్స్ యూస్ చేస్తాను, ఫేషియల్ హెయిర్ ఎలా రిమూవ్ చేసుకుంటాను, ఎన్నిసార్లు చేసుకుంటాను అనే కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకోకుండా వీడియోని లైక్ చేసేయండి. అండ్ చిన్న చిన్న డీటెయిల్స్ నుంచి అన్నీ షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఎలాంటి తప్పులు చేయకోకుండా నీట్గా చేసుకుంటే మీ స్కిన్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నా కంప్లీట్ హెయిర్ గ్రోత్ అయితే ఇలా ఉంటుంది. నాకు ఫేషియల్ హెయిర్ కొంచెం తక్కువే ఉంటుందండి. నేను మంత్లీ వన్స్ మాత్రమే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుంటాను. కొంతమందికి ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 to 3 టైమ్స్ అయినా చేసుకోవచ్చు. ఈ వీడియో కోసం మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు, కానీ నా వీడియోస్ అన్ని నేను క్లియర్గా ఇస్తాను. ఫేషియల్ హెయిర్ లేకోకుండా ఫేషియల్ హెయిర్ ఇలా రిమూవ్ చేసేసుకోండి అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఇంత టైం అయినా మీరు వీడియో కోసం వెయిట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ఏమి కావాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఫేస్ వాష్, తర్వాత ఉమెన్స్ ఫేషియల్ రేజర్ అండ్ మాయిశ్చరైజర్ కానీ అలోవెరా జెల్ కానీ కావాలి. ఫస్ట్ వచ్చేసరికి మీరు డైరెక్ట్ గా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయకూడదు, ఫేస్ వాష్ చేసుకోవాలి. మీరు రోజు యూజ్ చేసే ఫేస్ వాష్ తో ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ తడిగా ఉండకూడదు, టవల్ డ్రై చేసుకోండి. నాప్కిన్ తో కానీ టవల్ తో కానీ డ్రై చేసుకున్న తర్వాత మీరు మాయిశ్చరైజర్ కానీ అలోవెరా జెల్ కానీ యూజ్ చేయాలి. మాయిశ్చరైజర్ యూజ్ చేసేటప్పుడు ఏహెచ్ఏ బీహెచ్ఏస్ ఉన్నవి అలాంటి హార్ష్వి యూజ్ చేయొద్దు. అలోవెరా జెల్ అయితే సేఫ్ అండి. మీకు అలోవెరా జెల్ కానీ మాయిశ్చరైజర్ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను నా ఫేస్ని 3 పార్ట్స్గా సపరేట్ చేస్తాను. ఒకటి ఫోర్ హెడ్ అండ్ నోస్ దగ్గర నుంచి చీక్ ఏరియా ఒకటి, అండ్ లాస్ట్లో ఐబ్రోస్ చేసుకుంటాను. నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత ఫేషియల్ రేజర్ క్లీన్గా ఉందో లేదో చూసుకోండి. వాటర్తో క్లీన్ చేసి తర్వాత మీరు ఇలా 45 degrees యాంగిల్లో ఇలా మూవ్ చేయాలండి. చాలా స్లోగా మూవ్ చేయండి. ఇలా మూవ్ చేసేటప్పుడు ఒకవేళ మీ స్కిన్ లూజ్గా ఉందనుకోండి, ఇంకో హ్యాండ్తో సపోర్ట్ తీసుకుంటూ మూవ్ చేయండి. అండ్ మీరు పట్టుకునేటప్పుడు ఫేషియల్ రేజర్ని లాస్ట్లో చాలా లైట్గా పట్టుకొని మూవ్ చేయండి. ఫెదర్ లైక్ స్ట్రోక్స్ అంటాం కదా, అలా ఇస్తే సరిపోతుంది. గట్టిగా లాగినట్టు కానీ అలా చేయకూడదు, అలా చేస్తే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అండ్ నేను యూజ్ చేసేదైతే కార్మసీ ఫేషియల్ రేజర్ అండి. ఈ బ్రాండ్ లాంచ్ చేసినప్పటి నుంచి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి బాగుంటుంది. నేను హ్యాపీగా చెప్పగలను చాలా బాగుంటుందని. అండ్ అప్పర్ లిప్ అండ్ చీక్స్ ఏరియా ఫస్ట్ నేను రిమూవ్ చేస్తాను. మీరు రిమూవ్ చేసేటప్పుడు కూడా చాలా స్లోగా అండ్ చిన్న చిన్న పార్ట్స్లో రిమూవ్ చేసుకోండి. ఇలా రిమూవ్ చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు ర్యాషెస్ రాకోకుండా ఉంటాయి. అండ్ మీకేంటంటే ఒకటే ప్లేస్లో ఎక్కువ సార్లు అనకోకుండా ఉంటారు. ఇంకొక విషయం, మీకు పింపుల్స్ ఉన్నాయి అంటే ఆ పింపుల్స్ పైన అస్సలు నొక్కకూడదు, అసలు దాని మీద మీ ఫేషియల్ రేజర్ అనేది యూస్ చేయొద్దు. ఒక్కసారి కింద చీక్స్ పార్ట్ వరకు మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫోర్ హెడ్ క్లీన్ చేస్తున్నాను. సో 3 పార్ట్స్ అన్నాను కదా, సో సెకండ్ పార్ట్ అనమాట ఇది. ఫోర్ హెడ్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం నేను హెడ్ బ్యాండ్ పెట్టుకుంటానండి. ఎందుకంటే లాస్ట్ టైం అనే కాదు, చాలాసార్లు 2-3 టైమ్స్ అలానే అయింది. నా హెయిర్ లైన్ ఉంటుంది కదా, అక్కడ చిన్న చిన్న హెయిర్ నేను తెలియకోకుండానే కట్ చేసేసాను అనమాట. అలా అవ్వకోకుండా ఉండాలంటే హెడ్ బ్యాండ్ పెట్టుకోవటం ఈజీ ప్రాసెస్. సో ఫోర్ హెడ్ కూడా నేను సేమ్ అంతే, ఐబ్రోస్ దాకా అనట్లేదు. ఐబ్రోస్కి నేను సపరేట్గా చేస్తాను. ఫస్ట్ అయితే ఫోర్ హెడ్ మీద ఏమైనా హెయిర్ ఉంటే మొత్తం రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చెప్పాను కదా, స్కిన్ మీకు సపోర్టింగ్గా కావాలి అంటే ఇంకొక చెయ్యి అలా పెట్టుకుని రిమూవ్ చేయండి. వన్స్ ఇలా చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకుని ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా, కాజల్ కానీ పెన్సిల్ కానీ తీసుకుని మీకు ఇలా చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోండి. ఐబ్రో స్టార్టింగ్ అండ్ నోస్ దగ్గర ఇలా పెట్టుకుని ఐబ్రో మిడిల్ దగ్గర మార్క్ చేసుకోండి అండ్ ఐబ్రో ఎండింగ్ దగ్గర మార్క్ చేసుకోండి. మీ నోస్కి ఐబ్రోకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. అలా చూసి మీరు మార్క్ చేసుకుని ఫస్ట్ ఏంటంటే లైట్గా ఒక లైన్ గీసుకోండి. దీనివల్ల మీకు అక్కడ ఒక బార్డర్ లాగా తెలుస్తుంది. నేను స్టార్టింగ్లో ఇలా చేసేదాన్ని, మార్క్ చేసుకునేదాన్ని. ఇప్పుడైతే నాకు అలవాటు అయిపోయింది. మీకు చెప్పటానికి క్లియర్గా ఉండటానికే నేను ఈరోజు మళ్ళీ మార్క్ చేసుకుని చూపిస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఆల్రెడీ అక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఆ ప్లేస్ వరకు మాత్రమే మీరు ఐబ్రోస్ రిమూవ్ చేసుకోవాలి. అంటే అది ఒక బార్డర్ లాగా మీకు అర్థమవుతుంది అనమాట. ఐబ్రోస్ కింద పార్ట్లో రిమూవ్ చేసుకోవటానికి మీరు ఫేషియల్ రేజర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే మీకు ట్వీజర్స్ వస్తాయి, ఇలా ఉంటాయి, మీరు అదైనా యూజ్ చేసి ప్లక్ చేసుకోవచ్చు. అది కొంచెం నొప్పి అనిపిస్తుంది. సో స్టార్టింగ్లో మీరు కావాలంటే అది కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి అలా చేసుకోండి. నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో చాలా స్లోగా అగైన్ మనం ఏంటంటే మరీ క్లోజ్ దాకా కాకోకుండా
జస్ట్ స్లో స్ట్రోక్స్ ఇచ్చుకోండి. జస్ట్ 2 to 3 టైమ్స్ అనగానే మొత్తం క్లీన్ అయిపోద్ది అక్కడ. సో మీరు మరీ క్లోజ్గా వెళ్ళకోకుండా నియర్ దాకా వెళ్ళి మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు అక్కడ వరకు. అండ్ ఎడ్జెస్లో క్లీన్ చేసుకుంటానండి లాస్ట్లో నేను. సో ఈ కార్నర్స్లో క్లీన్ చేయకపోతే మనకేంటో కట్ చేసేసినట్టు ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి వైప్ చేసేస్తే చాలా నీట్గా వస్తుంది షేప్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. షేప్ అయితే సూపర్ ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఇదైతే ఎంత నీట్గా వచ్చిందో కదా. సో ఇట్ సైడ్ మనం ఆల్రెడీ చేయలేదు కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇంకొంచెం అలానే ఉంది. లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోదాం. సో ఐబ్రోస్ మార్క్ చేసేసుకుని రిమూవ్ చేయటమే. అంటే ఎక్సెస్ అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి ఐబ్రోస్ అలా మార్క్ చేసుకుంటే ఎక్కడి వరకు రిమూవ్ చేయాలనేది మీకు తెలుస్తుంది కదా. ఆ బయట వరకు ఉన్న హెయిర్నే రిమూవ్ చేయండి. నెక్స్ట్ నేను మిడిల్లో ఉన్న హెయిర్ని రిమూవ్ చేస్తున్నాను. ఈ మిడిల్లో ఉన్న హెయిర్ని మీరు మరీ ఎక్కువ రిమూవ్ చేశారంటే ఐబ్రోస్ మధ్య గ్యాప్ చాలా పెద్దదిలాగా అనిపిస్తుంది. మీ ఫేస్ అక్కడ ఏదో వెల్తీగా అనిపిస్తుంది అనమాట, ఎంటీగా అనిపిస్తుంది. సో మీరు అది కొంచెం గమనించుకొని ఎక్కువ రిమూవ్ చేయకోకుండా నీట్గా రిమూవ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ వన్స్ మొత్తం రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం చెక్ చేసుకుంటాను నేను. చెక్ చేసుకుని అంతా కరెక్ట్గా ఉంది అంటే ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఫేస్ వాష్ చేసుకోవాలి. సో నేను ఫేస్ వాష్తోనే వాష్ చేసుకున్నాను. సోప్ కానీ అయ్యేం కాదు, ఫేస్ వాషే యూస్ చేసేసాను. ఒక్కసారి వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ అంతా నీట్గా ఉంటుంది. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడే మీ ఫేషియల్ రేజర్ని కూడా క్లీన్ చేసుకోండి. ఈ ఫేషియల్ రేజర్స్ ఏంటంటే 3 to 4 టైమ్స్ యూస్ చేసిన తర్వాత పారేసేయాలి. మళ్ళీ ఎక్కువ యూస్ చేయడానికి కుదరదు. మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు, ఫేషియల్ హెయిర్ చాలా తక్కువ ఉంది కదక్క, నువ్వు అయినా ఎందుకు రిమూవ్ చేసుకున్నావు అనుకోవచ్చు. ఫేషియల్ హెయిర్ ఉంది అని రిమూవ్ చేసుకోవటం కాదండి, మనం అప్లై చేసుకున్న స్కిన్ కేర్ మన స్కిన్లోకి చాలా బాగా అబ్జర్వ్ అవుతుంది ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తే. అండ్ మనం ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయటం వల్ల ఓన్లీ హెయిర్ ఒక్కటే పోదు, మనకి అక్కడ ఏమైనా డెడ్ స్కిన్ ఉంటే అది కూడా క్లీన్ అయిపోతుందండి. అందుకని ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుంటాం. సో వన్స్ మనం ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత మనం అప్లై చేసే స్కిన్ కేర్ అయితే మన స్కిన్లోకి చాలా బాగా అబ్జర్వ్ అవుతుంది. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత స్కిన్ కేర్ కూడా ఏహెచ్ఏఎస్, బీహెచ్ఏఎస్ కానీ ఎక్స్ఫోలియేటింగ్ చేసేవి ఏమీ యూజ్ చేయకూడదు. మన స్కిన్కి కామింగ్గా, కూలింగ్గా ఉండేవి యూజ్ చేయాలి. ఏదైనా కానీ మైల్డ్గా ఉండే లైక్ సీరమ్స్ కానీ అలాంటివి యూజ్ చేయాలండి. విటమిన్ సి కూడా యూజ్ చేయొద్దు. అండ్ మీరు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకున్నప్పుడు నైట్ టైం రిమూవ్ చేసుకోండి, మీకు సేఫ్గా ఉంటుంది. మీరు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుని సరిగ్గా స్కిన్ కేర్ తీసుకోకుండా ఎండ్లోకి వెళ్ళారంటే స్కిన్ చాలా పాడవుతుంది, ర్యాషెస్ వస్తాయి చాలామందికి. సో అందుకని చెప్తున్నాను. అండ్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత మీరు యాక్టివ్స్ ఏమీ యూజ్ చేయొద్దు. యాక్టివ్స్ ఏమీ యూజ్ చేయకుండా అలోవెరా జెల్ అప్లై చేసుకోండి, లేదంటే హైలరోనిక్ యాసిడ్ మాయిశ్చరైజర్స్ కానీ సీరమ్స్ కానీ అప్లై చేసుకోండి. స్కిన్ చాలా బాగుంటుంది. ఇవి కాకోకుండా మీకు తెలియకుండా ఏదైనా యాక్టివ్స్ యూజ్ చేశారనుకోండి, విటమిన్ సి కానీ లేదంటే నయాసినమైడ్ ఇలాంటివి యూజ్ చేస్తే ఇంకొంచెం హార్ష్గా అవుతుంది మీ స్కిన్. గ్లైకాలిక్ యాసిడ్ యూజ్ చేసినా కానీ ఇంకొంచెం హార్ష్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మీ స్కిన్ సెన్సిటివ్ స్కిన్ అయితే. అందుకని సేఫ్ సైడ్లో నేను మీకు అలోవెరా జెల్ లేదంటే హైలరోనిక్ యాసిడ్, స్నేయిల్ మ్యూస్ ఇలాంటివి యూజ్ చేయండి అని చెప్తున్నాను. సో కంప్లీట్గా మీరు తీసుకోవాల్సిన కేర్ అయితే ఇంతేనండి. నేనైతే నా ఐబ్రోస్ అండ్ ఫేషియల్ హెయిర్ ఇలా రిమూవ్ చేస్తాను. అందుకే నాకు ఎక్స్ట్రాగా పింపుల్స్ కానీ లేదంటే ర్యాషెస్ కానీ రాకుండా ఉంటాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.